దురంధర్ సినిమాలో హీరో రణవీర్ సింగ్ ఎంట్రీ అయ్యాక కాసేపటికే విలన్ క్యారెక్టర్ల పరిచయం అవుతాయి. అప్పుడు ఏకంగా హీరో ప్యాంట్ లో చేపెట్టి ఒకడు బ్యూటిఫుల్ అంటాడు. అంటే గే కల్చర్ ఎంత దారుణంగా ఉందో ఆ సీన్ లోనే దర్శకుడు చూపిస్తాడు. అంతేకాదు పాకిస్తాన్ హై ప్రొఫైల్ పెళ్లిలో మగాళ్ల కోసం హిజ్రా డాన్సులు కామన్, అది కూడా ఈ సీన్ లో కనిపిస్తుంటుంది. కానీ ఇంకాస్త జాగ్రత్తగా చూస్తే హీరో లుక్ లో కూడా కాస్త గే షేడ్స్ ఉంటాయి. ఇవన్నీ అసలు ఎందుకు చూపించాడు దర్శకుడు అంటే మాత్రం పాకిస్తాన్ లోని మిస్టరీ కల్చర్ గురించి తెలుసుకోవాల్సిందే. దీని గురించి చెప్పుకోవాలంటే పాకిస్తాన్ కు చెందిన ఓ హిజ్రా కార్యకర్త హీనా బలోచ్ కొన్నాళ్ల క్రితం ఓ బాంబు పేల్చారు. మా పాకిస్తాన్ లో ఎవ్వరూ దీన్ని ఒప్పుకోరు, కానీ 80% గేలు, మిగతా 20% బైసెక్చువల్ అని చెప్పారామె. కానీ ఎవరూ ఆ విషయం గురించి ఒప్పుకోరు. అసలు స్ట్రైట్ అనే మనిషి పాకిస్తాన్ లో లేడంటారు హీనా. అది వాస్తవం, కానీ లెక్కలుండవు. పాకిస్తాన్ లో మతాన్ని బలంగా విశ్వసిస్తారు, కానీ నమ్మడం కంటే అమ్ముకోవటమే అక్కడ ఎక్కువ. పాకిస్తాన్ లో ఏ మగాడి శీలం ఆడవారితో పోదంటే నమ్మగలరా? తమ కజిన్స్ తోనో తమ శీలాన్ని చిన్న వయసులోనే పోగొట్టుకుంటూ ఉంటారు. అది అక్కడ చాలా కామన్. తెలిసినా కూడా ఎవరో పట్టించుకోరు. అందుకే దురంధర్ లో ఈ దుర్గంధమైన సీన్ ను ఓపెనింగ్ లోనే దర్శకుడు చూపించాడు. పైగా క్రిమినల్స్ లో 180% మంది స్వలింగ సంపర్కులే ఉంటారు. గే పాకిస్తాన్ పేరుతో బీబీసీ ఎప్పుడో ఆ దేశంలోని రహస్య రిలేషన్ గురించి పెద్ద సంచలన కథనం రాసుకొచ్చింది. అంతేకాదు పాకిస్తాన్ స్వలింగ సంపర్కుల స్వర్గధామం అంటారు. మరీ ముఖ్యంగా కరాచీ నగరం. ఇక్కడ మగాళ్లు అందంగా కనిపిస్తే చాలు మరో మగాడి కళ్ళు తాకుతూ ఉంటాయి. చేతులతో స్పర్శించి తమ మెసేజ్ ను క్లియర్ గా చెబుతారు. ఇక ఆన్లైన్ గే కమ్యూనిటీలో అయితే కోట్ల మంది ఉంటారు, కానీ ఎక్కడా కూడా బయటపడరు. అలా అని ఎవరికీ తెలియంది కాదు, అందరికీ అన్నీ తెలుసు. అందుకే గే శృంగారానికి పాకిస్తాన్ స్వర్గం లాంటిది, కానీ రిలేషన్షిప్ కు మాత్రం నరకం లాంటిది. ఎందుకంటే మతాచారాలు, తమ మత ఆచారాల ప్రకారం అది నిషేధం. పైగా తమ దేశంలో కఠినమైన చట్టం కూడా ఉంది. ఎవరైనా సరే స్వలింగ సంపర్కులుగా ఉంటే క్షమించదు, కానీ చట్టం అమలు చేసే మంత్రులు కూడా గేలే. పోలీసుల నుంచి సైన్యాధికారుల వరకు చాలా కామన్. ఈ మధ్య ఓ వీడియో కూడా వైరల్ అయింది. ఓ కుర్రాడు జోరుగా తన బాయ్ ఫ్రెండ్ కు బుర్కా వేసి బైక్ మీద వెళుతుండగా పోలీసులు ఆపారు. బుర్కా తీసి చూస్తే కుర్రాడు. ఇలాంటి సీన్లు అక్కడ కామన్ గానే ఉంటాయి. ప్రతి ఒక్కరూ గేగానే ఉంటారు. ఇక కుటుంబ పెద్దలు బయట ఏం చేసినా ఒప్పుకుంటారు, కానీ వయసులోకి రాగానే మహిళలనే పెళ్లి చేసుకోవాలి. ఒక్కొక్కరు ఇద్దరు లేదా ముగ్గురిని పెళ్లి చేసుకుంటారు, 10 మంది సంతానాన్ని కంటారు. కానీ బయట మాత్రం మగాళ్ళనే ఇష్టపడతారు. ఇదే వారి జీవితం. ఇక సాలిడ్ మగాళ్లు గే వ్యభిచారం చేస్తుంటారు. రహస్యంగా సెలబ్రిటీల దగ్గరకు వెళ్తుంటారు. క్రికెటర్స్, సినిమా నటులు, ఆర్మీ, పోలీసులు, చివరకు రాజకీయ నాయకులకు కూడా ఆడవాళ్ల కంటే మగవాళ్లే వారికి కావాలి. అందుకే ఈ మధ్య బరి తెగించారు. ఏకంగా హిజ్రాలతో డబ్బున్న వాళ్లు డాన్స్ పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరికీ తెలిసిన ఈ రహస్యం దశాబ్దాలుగా సాగుతోంది. పాకిస్తాన్ కంగాలీగాళ్ల గురించి బ్రిటిష్ పాలకులు నాడే గుర్తించారు. పేరుకు మతం పేరుతో వేరంగం సృష్టిస్తారు. కానీ కరాచీ, ఇస్లామాబాద్ లాంటి నగరాల్లో ఏకంగా స్వలింగ సంపర్క శృంగారం విచ్చలవిడిగా పెరగడంతో బ్రిటిషర్లు కఠినమైన చట్టం తీసుకొచ్చారు. సెక్షన్ 377 చట్టంతో కఠిన నిషేధం విధించింది. ఆ తర్వాత మత పెద్దల రంగంలోకి దిగి బహిరంగంగా శృంగారం చేయడం నిషిద్ధమని చెప్పారు. అంటే రహస్యంగా చేసుకోవచ్చనేది దాని ఉద్దేశం. అందుకే చాలా మంది మహిళలు తమ భర్తలు బయట గేలుగా ఉంటారు, ఇంటికి వస్తే మహిళలతో ఉంటారని తెలిసినా ఏమీ చేయలేరు. తర్వాత వారి పిల్లలు కూడా అంతే. మరి ఎందుకు ఎంతలా ఉన్నా కూడా బయట కనిపించకుండా జాగ్రత్త పడతారంటే కేవలం మతాచారం. బయటకు వస్తే సమాజంలో చిన్న చూపు ఉంటుంది. అందరూ చేసేదే అయినా బహిరంగంగా పరువు పోకూడదనుకుంటారు. చాలా మంది కుటుంబ గౌరవం కోసం దాస్తారు. అందుకే మగవాళ్ల సంబంధాలు స్నేహంగానే ఉంటాయి, కానీ ఒక్కసారి బయటకు అడుగు పెడితే ఆడవాళ్ల కోసం కంటే మగాళ్ల కోసమే మగాళ్ల చూపులు వెంటాడుతాయి. అయితే యవ్వనంలో ఉండగా ఆడ మగవైపు కుర్రాళ్లు ఆకర్షితులవుతారు. అందుకే యుక్త వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తారు. 18 ఏళ్లు వచ్చాయంటే కుర్రాళ్లకు పెళ్లైపోతుంది. కేవలం ధనికులు, హై క్లాస్ ఫ్యామిలీస్ లో మాత్రమే కుర్రాళ్లు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఇక పాకిస్తాన్ లోని చండాలం గురించి చెప్పుకోవాలంటే బీబీసీ ప్రకారం ఓ ఓపెన్ సీక్రెట్ తెలిసిపోతూ ఉంటుంది. చాలా మంది కరాచీలోని అబ్దుల్లా షా గాజీ సమాధిని దర్శిస్తుంటారు. పవిత్రమైన మనిషిని సమాధి చేశారని అక్కడికి వెళుతుంటారు. అయితే ఇక్కడే ఉంది కిటుకు. అందరూ అక్కడికి ప్రార్థనలు చేయడానికి వేల మంది గుమ్ముగుడతారు. కానీ కేవలం అది సాకు మాత్రమే. అక్కడే మగాళ్లకి మగతోడు కోసం కలుసుకుంటూ ఉంటారు. చేతిలో చేసుకుని మాట్లాడుకుంటారు. స్నేహంతో పాటు రహస్య ప్రాంతానికి వెళతారు. అక్కడే చీకటి పడితే చెట్ల చాటున ఇతర ప్రాంతాల్లో బహిరంగంగానే చేస్తుంటారు.
పవిత్రమైన ప్రదేశంలోనే ఇలా చేస్తున్నారంటే సిట్యువేషన్ అక్కడ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రదేశం గురువారం రోజు సాయంత్రం పూట గేలతో కిక్కిరిసిపోతుంది. ఎందుకంటే శుక్రవారం వస్తే మళ్ళీ పవిత్రంగా ఉండాలనేది నిబంధన. అందుకే స్వలింగ సంపర్కులు రిలేషన్ లో ఉండరు. వయసు రాగానే ఆడవాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, చీకటి పడగానే ఇంటికి వెళ్ళిపోవాలి, భార్యలతోనే గడపాలనేది వారందరికీ తెలుసు. అందుకే చాప కింద నీరులా గే కల్చర్ విస్తరిస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెరిగిన తర్వాత మరీ ఎక్కువైంది. మరి మత పెద్దలు ఎందుకు ఖండించరంటే అదంతే, మనిషి సహజ లక్షణం. అలా అందరూ అదే దారిలో ఉన్నారు. మరి ఎవరైనా ఎందుకు ఖండిస్తారు? షరియా చట్టం ప్రకారం నిషేధం, తీవ్రమైన శిక్ష వేయాలని కూడా పైకి చెబుతారు, కానీ వెయ్యరు. హై ప్రొఫైల్ వ్యభిచారంలో ఉన్నవారు, అందమైన మగాళ్లు తెగ సంపాదిస్తారు. హిజ్రాలకు కూడా ఇప్పుడు అక్కడ డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా డాన్స్ చేసే వారికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నిషేధం. అవసరమైతే ఆడవాళ్లను కొడతారు, కానీ గే బాయ్ ఫ్రెండ్ ఉండే మాత్రం పట్టించుకోరు. ఎందుకంటే మహిళల్లోనే వారి గౌరవం ఉంది. అయితే ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని పాకిస్తాన్ ప్రభుత్వం 1980లో కఠినమైన చట్టాలు తెచ్చింది, కానీ అమలు సాధ్యపడలేదు. అయితే రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు మగవాళ్లు శృంగారం చేస్తూ దొరికిపోతే అంతే, లంచాలిచ్చి బయటపడాల్సిందే. అక్కడ పోలీసులు దీనితో కూడా వ్యాపారం చేస్తుంటారు. అందుకే కుటుంబంలోని వారు ఎక్కువగా గే రిలేషన్షిప్ లో ఉండదని చెబుతుంటారు. మంచి మగాడివైతే ఆడవాళ్లను పెళ్లి చేసుకోవాలి, మగవారితో రహస్యంగా ఎంజాయ్ చేయాలని చెబుతారు. అయితే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లో గే సీరియల్స్ తెగ పాపులర్ అవుతున్నాయి. శృంగారం చూపించరు, కానీ మగవాళ్లు బెడ్ మీదకి వెళ్లడం నుంచి గుర్రాలు, ఆకాశం వైపు కెమెరా తిప్పి కథను నడుపుతూ ఉన్నారు. దీని మీద కొంతమంది వ్యతిరేకత వెలిబుచ్చినా కూడా అందరూ అదే చేస్తారు కాబట్టి చూసి చూడనట్లు వదిలేస్తారు. అయితే కొంతమంది చదువుకున్న గేలు మాత్రం గే హక్కుల కోసం అడుగుతూ ఉంటారు. మహిళా హక్కులు ఉన్నాయి, కానీ గే హక్కులు ఎందుకు లేవని ప్రశ్నిస్తారు. కాకపోతే వారి దేశంలో నినందించరు, బయట దేశం నుంచి నిలదీస్తారు. మరీ ముఖ్యంగా లండన్ నుంచి. హక్కుల కార్యకర్త హిజ్రా హీనా కూడా లండన్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూతోనే అసలు రంగు బయటపడేలా చేసింది. ఎన్నేళ్లున్నా సరే పాకిస్తాన్ లో ఓపెన్ గా తాము గేస్ అని మాత్రం చెప్పలేరు, పెళ్లిళ్లు కూడా చేసుకోలేరు. ఎందుకంటే మతాచారం, చేసేవన్నీ తప్పుడు పనులు. తమ మతానికి వ్యతిరేకంగా చేసే పనులైనా సరే రహస్యంగానే పాపం చేస్తామంటారు పాకిస్తానీయులు. కానీ తాము పెద్ద మగ పతివ్రతలమని నీతులు చెబుతూ ఉంటారు. మతం అడ్డు పెట్టుకుని కశ్మీర్ లో తీవ్రవాదం ఎగదోస్తారు. దేవుడు చంపమని చెప్పినట్టు అమాయకులను చంపేందుకు తీవ్రవాదాన్ని ఎగదోస్తూ ఉంటారు పాకిస్తాన్ కుక్కలు. వాళ్ళు ఏ విషయంలోనూ నిజాయితీగా ఉండరు. చివరకు మానవత్వంలోనే కాదు, తమ ఆచరించే ఆచారాల్లో కూడా. ఏ విషయంలోనైనా సరే భారతీయుల హుందాతనానికి, నిజాయితీకి, సంస్కృతికి దగ్గరలో కూడా రాలేదు పాకిస్తాన్ అంటేనే అదో తుచ్చ దేశం, నీచ దేశం. అందుకే దురంధర్లో డైరెక్టర్ చెప్పకుండానే వారి గలీజు వేషాలను పరోక్షంగా సీన్లెస్ మరీ చూపించాడు దర్శకుడు. మరి 80% గేగాళ్లు, 20% బైగాళ్లు ఉన్న దేశం అసలు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అంతేకాదు ఆ దేశంలో పేదవారు ఎవరైనా ఉన్నా సరే వారిని కూడా పూర్తిగా గేలుగా మార్చేస్తారు. అక్కడే ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. అందులో ఓ చిన్న అబ్బాయి ఉన్నాడు, వయసు 12 సంవత్సరాలు. అతని ఇంటి దగ్గరకు ఓ రోజు 2 వ్యక్తులు వచ్చారు. మీ కొడుకుని నగరానికి తీసుకెళ్తాం, చదువు నేర్పిస్తాం, పనిస్తాం, మంచి జీతం ఇస్తామని చెప్పారు. పాపం ఆ కుటుంబానికి తినడానికి సరిగ్గా అన్నం కూడా లేదు. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు, తండ్రి గుండెల్లో బాధ. కనీసం కొడుకైనా బాగుపడతాడని వారితో పాటు పంపించారు. అయితే వాళ్లకు తెలియదు అది చదువు కోసం కాదు, జీవితం నాశనమయ్యే మార్గం. ఆ రోజు ఆ చిన్న బాలుడి జీవితం పూర్తిగా మారిపోయింది. నగరానికి తీసుకెళ్లిన తర్వాత అతనికి కొత్త బట్టలు ఇచ్చారు, కానీ అవి మగవారి బట్టలు కాదు, అమ్మాయిల దుస్తులు. ముఖానికి మేకప్ వేశారు, కాళ్లకు గజ్జలు కట్టేశారు. ముందు నాట్యం చేయమన్నారు. ఆ నాట్యం చేయడం అతనికి ఇష్టం లేదు. అది ఒక అవమానం, అది ఒక బంధనం. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి డ్రగ్స్ ఇచ్చారు. అవి తీసుకోవాలి, రోజు నాట్యం చేయాల్సిందే. అయితే ఓ రోజు అతను పారిపోవాలని ప్రయత్నించాడు. పట్టుకొని బెదిరించారు. నువ్వు గాని ఇక్కడి నుంచి వెళ్లిపోతే నీ కుటుంబాన్ని చంపేస్తామని చెప్పారు. పాపం ఆ బాలుడికి ఇంకో మార్గమే కనిపించలేదు. వాళ్ళు చెప్పినట్లుగానే నాట్యం చేయడం ప్రారంభించాడు. అంతేకాదు వారు చెప్పినట్టుగా చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ దారుణాలన్నీ కూడా వీడియోలుగా తీశారు. మళ్ళీ ఆ వీడియోలతో బెదిరించారు. అతను మెల్లగా ఓ నిజం మాత్రం అర్థం చేసుకున్నాడు. ఇక్కడి నుంచి బయటపడడం అసాధ్యం. అంతే, నిజంగానే అతను బయటపడలేకపోయాడు. అతను కొన్నాళ్లకు పెద్దవాడయ్యాక అతన్ని ఉపయోగించుకుని వాళ్ళు అతన్ని వదిలేశారు. చదువు లేదు, కుటుంబం దగ్గరికి వెళ్లే ధైర్యం లేదు, సమాజంలో స్థానం లేదు. ఇప్పుడు అతను ఒంటరిగా మిగిలిపోయాడు. పేదలుగా పుడితే చాలు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది పిల్లలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
నిజంగా చెప్పాలంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఓ ప్రాంతం యొక్క మౌనపు అరుపు. ఎంత నిస్సిగ్గుగా ఆ దేశంలో అరాచకాలు జరుగుతున్నాయి, కానీ వీళ్ళు మాత్రం శాంతి కోసం మేమేదో తెగ ప్రయత్నిస్తున్నామన్నట్టుగా ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నారు. కానీ వీళ్ళ బతుకులన్నీ ప్రతి ఒక్క దేశానికి తెలుసు. మరి ఈ బైగాళ్ళు గేగాళ్ళు ఉన్న దేశం గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.